హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషికా కన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు ఈరోజు మనం ఒక క్లాస్ చెప్పుకున్నాం. అది ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ 2-3 ఇయర్స్ ఐటీ ఇంజనీర్స్. అంటే ఇప్పుడు 1 or 2 ఇయర్స్ మీరు వేరే కంపెనీలో చేసి వేరే కంపెనీకి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎలా దానికి రెస్పాండ్ ఇవ్వాలి అనేదే ఈ మన క్లాస్ అనమాట. సో మన క్లాస్ మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే దీంట్లో ప్యూర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే షేర్ చేయబడుతుంది. మీకు బుక్స్లో అక్కడ ఇక్కడ ఉండేవి కాదు. బేసిక్గా నేను సివిల్లో ఉన్న ఇంజనీర్స్ అందరినీ నాలెడ్జ్ అన్నీ కలిపి దాంట్లో ద బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను ఈ వీడియోస్లో మీకు పెడతాను అనమాట. ఓకే, సో వెల్కమ్ టు అవర్ క్లాస్. ఇప్పుడు ఇనీషియల్గా ఎక్కడికి వెళ్ళినా మీకు అడిగే ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. బేసిక్గా ఈ క్వశ్చన్కి మీరు నేమ్తో స్టార్ట్ చేసి ఇమీడియట్గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. మీ ఎక్స్పీరియన్స్లో మీకు బాగా ఏదైతే వచ్చో, సపోజ్ మీకు ఇప్పుడు ఈ 1-2-3 ఇయర్స్లోనే మీరు 2-3 చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా కాలేజ్ నుంచి బయటికి రాగానే మీరు ఏదన్నా ఒక నార్మల్ కంపెనీలో చేసి ఉండొచ్చు, తర్వాత మీరు ఇంకో వేరే కంపెనీకి మారి ఉండొచ్చు. అంటే స్ట్రక్చర్లో చేసి ఉండొచ్చు, ఫినిషింగ్లో కూడా మీరు చూసి ఉండొచ్చు. అంటే 1-2 ఇయర్స్లో మీరు పెద్దగా చూడరు, బట్ స్టిల్ ఒకవేళ మీకు బాగా ఫినిషింగ్ తెలుసుంటే మీ రెజ్యూమ్లో ఫినిషింగ్ అనే పెట్టుకొని మీరు ఇంటర్వ్యూ కూడా ఫినిషింగ్కే అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ మీకు స్ట్రక్చర్ బాగా ఐడియా ఉంటే, అంటే ఈ 1-2 ఇయర్స్లో మీరు బాగా స్ట్రక్చరే నేర్చుకున్నారు, అంటే ఫుటింగ్లు, కాలమ్లు, స్లాబ్లు ఇవి మాత్రమే వేస్తా వెళ్తే మీరు రెజ్యూమ్ కూడా దానికి తగ్గట్టుగా పెట్టుకుని మీరు దాన్నే ఎక్కువ చెప్పేటట్టుగా ఎక్స్పీరియన్స్ మార్చుకోండి. ఓకే, తర్వాత ఎడ్యుకేషన్, మీ బీటెక్ అయితే బీటెక్, డిప్లొమా అయితే డిప్లొమా. ఓకే, తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తర్వాత మీ హాబీస్. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మనకి టెక్నికల్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి అందరూ సేమే చెప్తారు, ఇక్కడ నుంచి మీ టెక్నికల్ స్టార్ట్ అయ్యింది. టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు మీరు ఇంతకుముందు ఎక్కడ సైట్లో చేశారు, ఓకే, మీ వర్క్ అసలు ఏంటి, అంటే మీరు స్ట్రక్చర్లో చేశారా, ఫినిషింగ్లో చేశారా, మీరు అక్కడ రోల్ ఏంటి. ఇప్పుడు ఇనీషియల్గా వెళ్తే జస్ట్ లెవెల్స్ తీయటం అలా ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ స్ట్రక్చర్ అయిపోయిన ప్రాజెక్ట్లోకి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ మొత్తం టైల్స్ గురించి, పెయింటింగ్ గురించి, గ్రైండింగ్ గురించి, ప్లాస్టరింగ్, బ్లాక్ వర్క్ ఇలా ఉంటాయి. అలా కాకుండా బేసిక్ ఎక్స్కవేషన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు అలా ఉంటుంది. సో ఆ వర్క్ మీరు స్ట్రక్చర్ ఆఫ్ ఫినిషింగ్ అనే చెప్పాలి. ఈ క్లాస్లో నేను మీకు స్ట్రక్చర్, ఇన్ కేస్ స్ట్రక్చర్ ఇంజనీర్ రోల్ కూడా అక్కడికి వెళ్ళేది మీరు స్ట్రక్చర్లోకే వెళ్తున్నారు, అంటే కంపెనీ కూడా మిమ్మల్ని తీసుకునే స్ట్రక్చర్లోకి అయితే వాళ్ళు ఎలా మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు సైట్ ఇంజనీర్. ఓకే, సైట్ ఇంజనీర్ బేసిక్గా స్ట్రక్చర్ చేసిన సైట్ ఇంజనీర్. అప్పుడు వాళ్ళు